కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3 పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అరాచకాలకు, అక్రమ కేసులకు వైసీపీ చిరునామాగా నడిచిందని దుర్గేష్ ధ్వజమెత్తారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీలు సానా సతీష్, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో, కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి సుపరిపాలన వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి కూటమి సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించుకున్నారు. ఆ దుష్ట పరిపాలనకి భిన్నంగా పరిపాలన సాగిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కక్ష సాధింపు ధోరణి లేదు. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉండాల్సిందే. శాంతి భద్రతలు కాపాడటం, మహిళల హక్కులు కాపాడటం, మహిళామ్మ తల్లికి అగ్రపీఠం ఇవ్వటం, వీటిని ప్రధానంగా పెట్టుకున్నటువంటి మనం ఈ పక్కనుంటే మహిళల్ని కించపరచడం, వారిని హేళన చేయటం, ఇవన్నీ ఆ పార్టీ యొక్క ప్రత్యేకతలు. చాలా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా చక్కగా జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వినుకొండ ప్రాంతంలో, మాచర్ల ప్రాంతంలో చెరువులు ఉన్నాయి, కానీ చెరువులు పూడికపోయి మాకు వర్షం పడినప్పుడే నింపుకోవాలి, వాటిని బాగు చేస్తే బాగుంటుందని దాంట్లో భాగంగా RRR అని కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఉంది. దాంట్లో 10 చెరువులు ఇక్కడే మనం ప్రతిపాదించడం జరిగింది. వాటిని కూడా మనం శాంక్షన్ చేయించుకోవాలి, వాటి పనులు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది.